అగస్త్య మహాముని మహా ఋషి. అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది. నండూరి శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు. భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు. అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం. అలాగే ఆంజనేయ స్వామి వారి కదలివనంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం. అలాగే దత్తావతారాలను చూసాం మనం. కాశీనాయన గారు, నాంపల్లి బాబా గారు, తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం. అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతార మూర్తులను మనం చూస్తున్నాం. అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం. మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ 2025 సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు. వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మనందరికీ తెలుసు గానగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు. వారు కలియుగంలో బిహెచ్ఎల్లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన. ఆ అవతారమూర్తి దత్తావతారమూర్తిగా వెలిశారు. ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు. అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్రమూఢము నడుస్తుంది. ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి, అస్తంగత్వం పొందితే ఏమిటి, మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మనకి 11 డిసెంబర్ 2025 సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద రవి 14వ తేదీ తర్వాత ప్రతి నెల మారతాడని మనకు తెలుసు. 2025 సంవత్సరం ప్రస్తుతం 14 తర్వాత మకర సంక్రాంతికి 14 జనవరికి మనకి 2026 సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 14 డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు. అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి, మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు. కుజ, బుధ, శుక్రులు ముగ్గురు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి. అస్తంగత్వ దోషం శుక్ర మూఢమి అంటాం. రవి శుక్రుడితో కలిస్తే మూఢమి, శుక్రమూఢమి. శుక్రుడు మూఢవులోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడీగా తయారవడం, భర్తలతో మాట్లాడకపోవడం, భర్తల్ని వేధించడం, అత్తగారులు, తల్లి, స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒకళ్ళ పరంగా మొత్తం 12 రాశుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు, శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం. పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధాన ముహూర్తాలు, శోభనాలు ఇవి చెయ్యం. కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాం. ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట. మూడాల్లో అసలు మాట్లాడకూడదు. మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదలను ఇస్తాడు, పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు, ఏసీ రూములను ఇస్తాడు, ఇల్లుల్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. శుక్రుడే బలం తగ్గిపోతే ఇంక మనకేం ఉంటదండి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఆ శుక్రమూఢం ఎప్పుడు దాకా పోతుంది? ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా శుక్రమూఢం ఉంది మనకి. కాబట్టి ఆల్ శుభముహూర్తాలు బంద్. లాస్ట్గా అన్నప్రాసన కూడా చేయరు, గుండులు గీయించుకోరు, గడ్డాలు కూడా గీయించుకోరు, ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనీలాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో. మా గురువు గారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ సి శర్మ గారు, మరి వారు కటిక నిష్ఠా పరులు. అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా,
ఆయన కూడా రోజుకు 2 పూట్ల ఉపాసన చేస్తాడు. ఎవరు ఎవరున్నా సరే, సీఎంలున్నా, మినిస్టర్లున్నా, లేకపోతే ఎమ్మెల్యేలున్నా, సాయంత్రం అయ్యేసరికి 6 అయ్యేసరికి సంధ్యావందనం, పొద్దున సంధ్యావందనం చేస్తారు. సీనియర్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్లే ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి. ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలను ఇచ్చేటప్పుడు 12 రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు. దీని అంతటికీ కూడా కారణం ఏమిటి? మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమూఢములో మనం సమంత గారు, అందాల నటి, తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి, అటువంటి సమంత, హీరోయిన్ సమంత ఈ శుక్రమూఢంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ 1వ తేదీన. మరి ఆమెకు తెలీదా? ఆమె దగ్గర పండితులు లేరా? అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు. ఎప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం, అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు. అలాగే శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం. ఎందువల్ల? హిందువుల అమ్మాయిలు లేరా? కాబట్టి మనం అందరం కూడా దీపు స్టార్, మరి అలాగే మౌళి, అలాగే మనకి ఈ యొక్క ఆయన పేరేంటి, దత్తాత్రేయ, అలాగే పార్థు, అర్జునుడి పేరు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసం మరి ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా జ్యోతిష్యాలు, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో సలహాలు అందరి చేత కూడా వాళ్ళు చేపిస్తున్నారు. అలాగే వేణువు గారు ఈ యొక్క చైర్మన్ ఛానల్కి పేదవారు బాగుండాలని కోరుకుంటాడు ఆయన, అంతే. కాబట్టి కన్సల్టేషన్స్ ఏముండవు మాకు ఈ ఛానల్లో. మీకు శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మీకు ఏ డౌట్లు, భార్యలతో యుద్ధాలు పెట్టుకోవద్దు, భార్యలు కొట్టేస్తారు. ఇప్పుడు అందరూ భర్తలను బాధేస్తారు, ఏమొద్దు, చెవులో దూదెట్టేసుకోండి. భార్యలు వేధిస్తారు, చెవులో దూదెట్టేసుకోండి. చిన్నపిల్లలు వీళ్ళు కొట్టుకోవడం వల్ల మీకు కాపురాలు నిలబడవు. అందువల్ల కోర్టులకు వెళ్ళడం అనవసరంగా, కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడడం, వాళ్ళు కూడా పాపం మంచిగా చెప్తారు, పోలీసులు కూడా వినరు. మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు, వినరు. లాయర్లు చెప్తారు, చెప్పింది వినరు, కాపురాలు పాడు చేసుకోవద్దని. కాబట్టి ఒక స్త్రీ యొక్క విలువ అనేటటువంటిది మా గురుగారు అయినటువంటి గురునాథ్ శర్మ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు, దిలీప్ సి శర్మ గారు చెప్తా ఉంటారు. వీళ్ళు ఇంకా పెళ్లి కాకపోయినా అగస్త్య మహాముని అవతారాలు ఇద్దరు కూడా. అంటే ఎక్కడో ఉంటాడు, ఇగో ఎవరు, దూర్వాస మహామునేనా శివుడు అవతారం, తర్వాత శుక్రాచార్యుడు శివుడు స్వరూపం, పిప్పలాచార్యుడేనా శివుడు అవతారం. మనం అలాగే ఈ యొక్క కృష్ణుడు కొడుకైనటువంటి సాంబశివుడేనా మనకి శివుడు అవతారం. బాలయ్య బాబు గారు కూడా, హీరో బాలయ్య బాబు గారు కూడా శివుడు అవతారమే. ఎంత బాగా చేస్తాడండి అఘోరిలా, ఎవరన్నా చేయగలరా? కమాన్, ఇప్పుడున్న హీరోలు చేస్తానని రమ్మనండి, ఎవరు చేయలేరు. మరి అటువంటి సినిమాయే ఆగిపోయింది. ఎందువల్ల? ఆర్థిక ఇబ్బందులు. అంటే శుక్రుడు చేస్తున్నప్పుడు గురువు ముందుకు వెళ్ళనివ్వడండి, అందువల్లనే ఇది టెక్నికల్ ప్రాబ్లం. మేషరాశి, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనందరికీ తెలిసిందే ఏల్ నట్స్ అని జరుగుతుందండి. ఏల్ నట్స్ అని జరిగేటప్పుడు మనకి ఆదాయాల మీద దెబ్బ కొడతాడు. అయితే ఇంతకు ముందు కంటే కూడా మీకు ప్రస్తుతం కొంచెం మెరుగుదల కనబడుతుంది. కుజ, శుక్ర, బుధ, రవి గ్రహాలన్నీ కూడా వృశ్చిక రాశిలో ఉండడం వల్ల మీకు మేషరాశి వారికి కొంచెం సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మనం ఈ టాపిక్ అంతా ఏంటండి, శుక్రుడు మనకి ఏమయ్యాడు, మూడంలో పడ్డాడు. కాబట్టి ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. భార్య అయినా సరే ఫ్రీగా దొరికింది కదా అని జోకులు వేస్తూ కూర్చోవద్దు, ఎందుకంటే సడన్ గా రివర్స్ అయిపోతారండి. పోనీ భార్య కాదనుకుంటే తల్లో చెల్లో వీళ్ళ కూడా రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే బంధువుల దగ్గరికి వెళ్తారు మీరు, బంధువులతో లిమిటెడ్ గా మాట్లాడండి, లేకపోతే అపనందలు పాలవడానికి అవకాశం ఉంటుంది. ఆదాయాలు పెరుగుతాయి, బంధువులతో ఖర్చులు బాగా పెరుగుతాయి, కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఏమంటే పరిచయం అయ్యారు కదా అండి అని చెప్పేసి మీరు వాళ్ళ మంచోళ్ళ చెడ్డలో మీరు తెరుచుకోవాలా, వాళ్ళ లాభాలు ఉన్నాయంటే జ్యోతిష్యుడే చెప్పడు అన్ని కూడా. అలాగే ఆలోచనలు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు.
కొత్త కొత్త ఉద్యోగాలు, పాపం మేషరాశి వాళ్ళకి రిసెషన్ పీరియడ్ లో సాఫ్ట్వేర్లే కాదు ఇతర ఉద్యోగాలు కూడా ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉంటారు. మీరేం బెంగపడకండి, మీ అందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పెళ్లిళ్ళు అసలు కోటక బ్రహ్మచారులు అని ఉంటారు. గోటక బ్రహ్మచారుల యొక్క ఆశీర్వాదం వల్ల మీకు చక్కగా వివాహాలు కూడా అవుతాయి. ఇప్పుడు మూడం కాబట్టి అవదు ఫిబ్రవరి 1 వరకు. అలాగే ఈ యొక్క సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఏడాంతం ఉండవు. విదేశాల పిచ్చి బాగా పట్టుకుంది ఇప్పుడు. విదేశాలకు వెళ్లే వాళ్ళు ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది అనుకోండి, ఆయన రానివ్వట్లేదు కాబట్టి. కానీ మీకు విదేశాల్లో కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి. అలాగే ఇవన్నీ కూడా మీకు రైతుల పరిస్థితి ఏమంటే రైతులకి పూజారులకి సంబంధాలు పెళ్లిళ్ళు ఇవ్వట్లేదని చాలా బాధపడుతున్నారు. పూజారుల శాపం తగిలేస్తుంది, బ్రాహ్మణ శాపం మంచిది కాదు. పూజారులకు పిల్లల్ని ఇవ్వండి. రైతులు కూడా మనకు తిండి పెట్టేవాడు వాళ్ళకు కూడా పిల్లల్ని ఇవ్వండి. కేవలం సాఫ్ట్వేర్ అని పట్టుకోవద్దు. ఇది మారాలండి. ఎందుకు పెంచలేరు? ఎవరు అన్ని వృత్తుల వాళ్ళు భార్యలను పెంచుకుంటారు. అలాగే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఈ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా కేవలం పూజలు చేసుకుంటూ కాదండి, చాలా తప్పుగా హిందూ మతాన్ని మార్చేశారండి. పూజలు చేయండి, కుంకాలు పసుపులు వేసేయడం వచ్చేద్దండి. మీ కర్మలు ఎలా పోతాయి? పేదవాళ్ళకి చేయకుండా ఎలా పోతాయి చెప్పండి? సాధువులకు చేయాలి కదా, వికలాంగులకు చేయాలి కదా, అనాథ పిల్లలకి సహాయాలు చేయాలి. ఇక పరిహారాలు ఏం చేయాలంటే ఏలినాటి శని, శనీశ్వరుని కూడా బ్యాడ్ చేస్తారండి బాబు జనం. శనీశ్వరుడు మీరు చేసిన కర్మలకి శనీశ్వరుని అంటే ఎట్లా అండి? శనీశ్వరుడు ముట్టుకోకూడదా? శనీశ్వరుడు అభిషేకం చేస్తున్న ముట్టుకోకూడదా? శనీశ్వరుడు దోషాలు పోతాయని ఆ చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్తారు చూసారా, అంటుకోకుండా అంటుకున్నామని చెప్పి స్నానాలు చేసేస్తారు ఇంటికి వచ్చి. అలా బుద్ధి ఉందా అండి అసలు చెప్పే వాళ్ళకి? శనీశ్వరుడికి చేసేసి అక్కడ బట్టలు వదిలేసేయాలా, స్నానాలు చేసేసి వెనక్కి తిరిగి చూడండి, ఏంటండి అన్ని పిచ్చి. ఆలోచించండి. శనీశ్వరుడు జగద్గురు అండి బాబు. కాబట్టి పరిహారాలు ఏంటంటే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. చక్కగా మానేయండి, ఒక 500 ఇచ్చేసేయండి, 1000 దానాలు చేస్తే బ్రాహ్మణ పురోహితుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత రావి చెట్టు అండి. మా గురువు గారు గరిపాటి నరసింహారావు గారు ప్రతిసారి చెప్పారు, ఏంటండి ఇది? జువి చెట్టు, జమి చెట్టు, మేడి చెట్టు, రావి చెట్టు చేయండి, ప్రదక్షిణాలు చేయండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. చక్కగా మీకు బ్రహ్మాండంగా ఈ నెగిటివ్ దోషాలు ఉన్నాయనుకోండి, కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తాం కదా, అందరికీ సేమ్ అవుతాయండి. ఎన్టీఆర్ రామారావు 6 అక్షరంతో స్టార్ట్ అయింది, తులారాశిలో పుట్టాడు, స్వాతి నక్షత్రంలో పుట్టాడు, అందరూ సీఎంలు అవుతారండి. వ్యక్తిగత దోషాలు ఉంటాయి, వ్యక్తిగత జాతకాలు ఉంటాయి, అవి తెలుసుకోండి. మేము కమర్షియల్ కాదు కదా, కమాన్ కాల్ చేయండి, చేస్తే మేము చెప్తాం. వ్యక్తిగత జాతకాలను బట్టి మీకు యోగాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, ఇంకా బాగుంటుంది మీకు జాతకాలు. పాజిటివ్గా వెళ్ళండి. శుభమస్తు.